గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. అందరికీ నమస్కారం. బాగున్నారా? ఇప్పుడు మన యా క్లాస్‌లో ఉండమని చెప్పి ఎవరైనా చెప్పముడిజినా? మనం ఇప్పుడు ఉండేది మ్యాథ్స్ క్లాస్. ఓకేనా? ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేయే ముందట్ల మీ దగ్గర ఫ్రెండ్లీగా ఒక విషయం నేను షేర్ చేయాలని చెప్పి తలిచిందా. సో షాల్ ఐ? ఏమింకా ఎప్పుడునమే మన ఒక లెసన్ కొత్తగా లెర్న్ చేయడానికి ముందట్ల ఏం చేయవాలా? ఆ లెసన్ చదవడానికి తోని రీజన్ తెలిసిండవాల. దేనికి చదవవాలనో, ఎట్ట చదవాలని చెప్పి కారణం మనకు కండిపంగా తెలిసిండవాల. అవునా? కాదా? యెస్. అప్పుడుదా ఆ లెసన్ మన లెర్న్ చేయప్పుడు ఈజీగాను ఉండు, ఇన్వాల్వ్‌మెంట్ తోని చదువ முடிஞ்சு. ఓకే? ఇప్పుడు ఉండండా. యాహ్! ఆ! ఈడ రీజన్ చెప్పి చెప్పంకా. ఈడ నా ఏం చెప్పి ఒక లెసన్ చదవడానికి ముందట్ల మన దేనికి చదవాలని చెప్పి రీజన్ తెలియవాలని చెప్పితిక. ఆ రీజంతా ఏమి? ఎవరైనా చెప్పముడిజినా? రీజన్ చెప్పం కాటంతా ఏమింత? వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ ఈడ నా మ్యాథ్స్ సబ్జెక్ట్‌గా రిలేటెడ్‌గా మాట్లాడదానిచి ఇట్ట చెప్పా. వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ మ్యాథ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఓకేనా? వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ మ్యాథ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అని చెప్పి మనకు తెలుతాదా? అది ఆ లెసన్ మన చదవడానికి ఇంట్రెస్ట్‌గాను ఉండు, ఇన్వాల్వ్‌మెంట్ తోనిను ఉండు. ఓకే? చ ఇప్పుడు ఈ రోజుకి మన చూడబోయే టాపిక్ ఏమి? ఎవరైనా గెస్ చేస్తారా? యెస్. ఈడనే నేను రాసిందా రిలేషన్ అండ్ ఫంక్షన్. ఓకేనా? ఈ రోజుకి మన చూడబోయే టాపిక్ ఏంట? రిలేషన్ అండ్ ఫంక్షన్. ఈ చాప్టర్ తోని బేసిక్ కాన్సెప్ట్స్. ఈ చాప్టర్ తోని బేసిక్ కాన్సెప్ట్స్‌ని చెప్పది. యా చాప్టర్ తోని కనెక్ట్ అవుతుంది ఇంత? సెట్స్. సో ఇది ఏమి? ఈ చాప్టర్‌న ఆల్రెడీ మనం లెర్న్ చేసిండముక ఫస్ట్ చాప్టర్‌గా. అటంతా ఏమింత? In this chapter, we try to extend the concepts of sets in two forms. One is called relations and the other one is called functions. అటంతా ఏమి? సెట్స్ తోని నెక్స్ట్ లెవెల్‌ల మనం ఇంకొక న్యూ చాప్టర్ లెర్న్ చేయబోయాము. ఆ చాప్టర్‌కి నేమ్‌తా ఏం చెప్పాము? రిలేషన్ అండ్ ఫంక్షన్ చెప్పాము. సో అది ఏమి? ఎట్ట ఉంటుందని చూస్తామా మనం ఇప్పుడు? ఓకే. క్లాస్ స్టార్ట్ చేస్తామా? ఓకే. ఇప్పుడు మన క్లాస్ స్టార్ట్ చేస్తాం. నేను క్లాస్‌లో ఏదేనో మీరు దగ్గర అడుగుతా. మీరును కొంచెం రిప్లై ట్రై చేయండమ్మే. అప్పుడుదా క్లాస్ కొంచెం ఇంట్రెస్ట్‌తోని ఉండు. ఓకే. చ ఈ చాప్టర్ తోని దట్ ఈస్ రిలేషన్ అండ్ ఫంక్షన్స్ చెప్పాంకా. ఈ చాప్టర్ తోని కంటెంట్ ఏంతా ఉంది అని చెప్పి మొదట్లో మీ దగ్గర చెప్పేసా. ఇప్పుడుదా చెప్పితిమి ఇంట్రొడక్షన్. సో ఇంట్రో. సో ఇంట్రొడక్షన్‌త ఏమి చెప్పితిమి ఈ చాప్టర్ తోని దట్ ఈస్ రిలేషన్ అండ్ ఫంక్షన్ తోని బేసిక్ కాన్సెప్ట్స్. యా చాప్టర్ తోనిదా కనెక్ట్ అవుతుంది? సెట్ లాంగ్వేజ్ తోనిదా కనెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ఇంట్రొడక్షన్‌లో చెప్పెడితిమి. నెక్స్ట్ యా చెప్పపోయంత? కార్టీషియన్ ప్రోడక్ట్ ఏమి అని చెప్పి మన చదవపోయాము. కార్టీషియన్ ప్రొడక్ట్స్ ఆఫ్ సెట్స్. ఓకేనా? నెక్స్ట్ రిలేషన్. ఆ రిలేషన్స్ ఏమని చెప్పి చదవపోయాము. అండ్ దెన్ ఫంక్షన్స్ ఏమిని కూడా చదవపోయాము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వాట్ ఇట్ ఇస్ నా సమ్ స్పెషల్ కైండ్ ఆఫ్ ఫంక్షన్. స్పెషల్ కైండ్స్ ఆఫ్ ఫంక్షన్ చెప్పి ఏమి ఉంది అని చెప్పి చూడపోయాము. ఓకేనా? క్లాస్ స్టార్ట్ చేస్తామా? సో ఇప్పుడు మొదటి మనం చూడపోయేది ఏమింత? కార్టీషియన్ ప్రొడక్ట్స్ ఆఫ్ సెట్స్ అని చెప్పి చూడపోయాము. సో దానికి ఇప్పుడుదా నా చెప్పేది ఒక క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందట్ల
for each and everything in what way a particular chapter or a particular content is connected with our daily life అని చెప్పి చూడపేమ దానికి ఒక ఎగ్జాంపుల్ చూస్తామే ఇప్పుడు మీరు నా స్క్రీన్ స్టార్ట్ చేసా ఈడ చూడండి ఈ ఇమేజ్ చూడడానికి ఎట్ట ఉంది ఎవరైనా చెప్తారా ఈ పిక్చర్ చూడడానికి ఆడిటోరియంతోని సిట్టింగ్ ప్లాన్ వల్ల ఉందికా అవునా కాదా ఎస్ ఈ పిక్చర్ ను ఇప్పుడు మీతోని కాలేజ్ ఆడిటోరియంతోని సీటింగ్ ప్లాన్ అని చెప్పి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఓకే ఇప్పుడు మీతోని టోకన్ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 3,2 అని చెప్పి పెట్టుకుంటామే ఈ ఆడిటోరియం లా టువర్డ్స్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీతోని టోకన్ నంబర్ 3,2 అని చెప్పి పెట్టుతా ఆ సీటింగ్ ప్లాన్ మీరు ఎట్ట కనిపెట్ట ముడింజు ఈ ఆడిటోరియం లా నేను చెప్పది ఇంకోసారి కూడా చెప్తాను ఇది వచ్చి ఈ పిక్చర్ ను మీతోని కాలేజ్ ఆడిటోరియం తోని సిట్టింగ్ ప్లాన్ లో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఓకే ఇప్పుడు మీతోని టోకన్ నంబర్ యా చెప్పిండా 3,2 ఈ ఆడిటోరియం లా మీతోని టోకన్ నంబర్ 3,2 అని చెప్పి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అటంతా ఆ పర్టికులర్ ప్లేస్ ని మీరునిచ్చి ఈ ఆడిటోరియం లో కనిపట్ట ముడిజినా ఎవరైనా చెప్తారా ఎవరికైనా ఆన్సర్ తెలుసా మీరు చెప్పండి మీరందరికీ ఇప్పుడు నాతోని క్వశ్చన్ మచ్చింగా అర్థం అవుతుంది అని తనిచ్చా సో దీనికి మొదట్లో ఇక ఈజీగా ఒక ఎగ్జాంపుల్ కూడా చూస్తామే ప్లీజ్ హోల్డ్ ఆన్ 1 సెకండ్ ఐ విల్ స్టాప్ షేరింగ్ ద స్క్రీన్ ఆల్సో యా సో వాట్ ఈస్ యువర్ టోకన్ నంబర్ నేను చెప్పితే 3,2 అటంతా జస్ట్ ఇమాజిన్ I thought of giving one more example to you. So, for example, idin pettukunnome. Ippudu idi yan seppathumma first row, ma'am. Yes. Set of all students, those who are seated in this called as what now? First row. This is called the second row. And this one is called the third row. Okay, va? So it goes on like that. The seating plan will be goes on like that. For example, so what did I say to you? How will you locate a particular point in this place? Atenta ఏమింటా third row la second column. So in auditorium la na condition also ఇచ్చిందా అటెంత ఏమిటా towards your left side la third row la second column ta. So where the particular place is located? Anyone of you can try your level best to answer for this question here. So this is first row and this one is second row and this will be the third row. So third row la second column ta. So where is my place located? First row, second row, third row la specific condition also it is given that towards your left hand side. So idada nathoni left hand side undi. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో సెకండ్ కాలం ఓకేనా బికాస్ మీకు కన్ఫ్యూషన్ కూడా వచ్చు రైట్ హ్యాండ్ సైడ్ లో సెకండ్ కాలం తో ఈ పర్సనా లేదు దట్ ఈస్ వై ఐ హావ్ గివెన్ ద కండిషన్ ఇట్ ఇస్ థర్డ్ రో సెకండ్ కాలం తా ఆ పర్టికులర్ ప్లేస్ ఏడా ఉంది ఈడదా ఉంది సో ఇట్టదా మన ఓహో లైఫ్ లోనో డైలీ మన లైక్ ఎగ్జాంపుల్ చూసింటాం మ్యామ్ ఓకేనా ఇప్పుడు మీరు చెప్ప ముడించినా సో టోకన్ నంబర్ కన్సిడర్ ద సేమ్ థింగ్ 3,2 ఈ సింబల్ దీనికి ముందట్లో ఏడనైనా చూసిండారా మీరు ఎవరినైతే గ్యాప్ చూపించముడినా ఇది వేళ ఏడను మీరు చూసిండారా 3,2 అని చెప్పి చెప్పంకా ఇది వేళ ఈ సింబల్ ఈ రిప్రజెంటేషన్ కూడా పెట్టుకుంటామే ఈ రిప్రజెంటేషన్ దీనికి ముందట్ల మీరు ఏడను చూసిండారా కొంచెం గ్యాప్ చూడండి ఎస్ మన గ్రాఫ్ లో పాయింట్ రిప్రజెంటేషన్ చేసేది ఇటదానే ఉండే సో ఎట్లా చేస్తామే ఫర్ ఎగ్జాంపుల్ x, y is equal to ఇట నా రాసమే x, y is equal to 3,2 అంతా దీనికి ఏం అర్థం సో మై x కోఆర్డినేట్ వాల్యూ ఎవరో చెప్తారు ఇడ x, y అని చెప్పి చెప్పంకా
So before that comma is a value of x coordinates. After that comma is a value of y coordinates. So ఈడ కరస్పాండింగ్ వాల్యూస్ ని ఈక్వల్ చేయండి. అటంతా ఏమి అర్థం అంట, నాతోని x వాల్యూ is 3. Before that comma is a value of x coordinate. After that comma is a value of what it is? Y coordinate. So ఈడ it is 2. సో ఈ వాల్యూను మన గ్రాఫ్ లో కూడా రిప్రజెంట్ చేసాము. ఈ రిప్రజెంటేషన్ కి ఏమని చెప్తామా, ఇప్పుడు వరకు నా నేమే చెప్పలేదు కా. సో ఇది వేళ మన రిప్రజెంట్ చేసేదానికి పేరుదా ఎంత ఆర్డర్డ్ పేర్. అర్థమేనా? సో ఆర్డర్డ్ పేర్. This is the first time you are learning the word ordered pair. Yes or no? No, not at all. So I will give you one more example also what it is. ఇప్పుడు నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసా. ప్లీజ్ హోల్డ్ ఆన్ ఫ్యూ సెకండ్స్. యా, ఒక నిమిషం ఈ స్క్రీన్ క్లోజ్ చేసుకున్నా. యా, ఇక్కడ చూడండి అమ్మాయి, 14, -11. ఈ పాయింట్ వేర్ ఎట చెప్పదింట, ఈ 14, -11 వేర్ ఇట్ ఇస్ లొకేటెడ్, ఎవరైనా చెప్తారా? యూ కెన్ కంపేర్ ద సేమ్ ఎగ్జాంపుల్. మై ఎక్స్ వాల్యూ ఇస్ 14 అండ్ మై వై వాల్యూ ఇస్ -11. సో ఇప్పుడు నా ట్రై చేస్తున్నా. Let us see. What did I say to you? My x value is 14 and y value what it is? It is -11. So where the point it can be? Here chudanda. X-axis. The horizontal line is a representation of x-axis. So x la 14 and my y value is -14 or -11. It is -11. It will be there in the downward direction. But na correcting a locate chesindana. ఎవరైనా చెప్తారా? కరెక్టా? ఇస్ ఇట్ ఎ కరెక్ట్ వన్ ఆర్ అ రాంగ్ వన్? ఇప్పుడు చెప్పండి. 14, -11. ఆన్సర్ చెక్ చేస్తామా? యా, అవర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ ఓన్లీ. ఇప్పుడు ఎక్కువ ఎగ్జాంపుల్ కూడా చూస్తామే దీనిలా. ఏమి ఇచ్చిండారు? -1, -15. అటెంత ఏమ్మా మన ఎక్స్ యాక్సిస్ వాల్యూ ఇస్ -1. అటెంత ఇది ఏడ ఉండు? Will be there towards your left hand side. Y-axis value what it is? It is -15. So it will be there towards the downward direction. So x-axis value, that is the point of x coordinate is -1 and y coordinate is 15. Ida chudandama ee axis la 2 units ga ettindaru. Danichi correct nga locate cheya try cheyandi. చూస్తామా ఇది కరెక్ట్ గా అని? ఎస్, ఇది కూడా కరెక్ట్ దా. సో ఇది వేళ మన పాయింట్స్ ని ప్లాట్ చేస్తాము. ఓకేవా? ఎస్. సో అటంతా ఇప్పుడు రిప్రజెంట్ చేసాం కా. దీనికి పేరు ఏమి చెప్పి ఆర్డర్డ్ పేర్. దిస్ ఇస్ నాట్ అ ఫస్ట్ టైం యు ఆర్ లెర్నింగ్ దిస్ వన్. సో ఫార్ యు హావ్ లెర్న్డ్ ఇట్ ఇన్ ద లోయర్ క్లాస్ ఇట్ సెల్ఫ్. ఓకేనా? ఇప్పుడు మన ఫస్ట్ సబ్ టాపిక్ ఏం చెప్పి మీ లెసన్ కి ఎవరైనా గ్యాప్ అని చెప్పడం ముడించునా? ఎస్, ద ఫస్ట్ సబ్ టాపిక్ ఆఫ్ దిస్ థింగ్ వాట్ ఇట్ ఇస్ నా Cartesian products of sets. ఓకేనా? సో కార్టేషియన్ ప్రొడక్ట్స్ ఆఫ్ సెట్స్ ఇంకా ఏమిని మీకు మొదట్లో డెఫినేషన్ చెప్పేసా. దాని వెనక దానికి రిలేటెడ్ గా ఒక స్టిమ్యులేషన్ చూపిస్తాను. ఓకేనా? సో ఫస్ట్ డెఫినేషన్ వాట్ ఇట్ ఇస్ గివెన్ ఇన్ ద బుక్ నా ఎవరైనా రీచ్ చేయ ముడిజినా? ఎఫ్ ఏ అండ్ బి ఆర్ two non-empty set. They are asking us to consider two non-empty set. Let it be considered as A and B. Okay. Next, then the set of all ordered pairs of A comma B such that set of all ordered pairs of A comma B such that my A belongs to A and my B belongs to B is called
is called what it is? Cartesian product of, is called Cartesian product of A and B. ఇప్పుడు ఎవరైనా ఈ డెఫినేషన్ బై హార్ట్ చేయ ముడిజినా ఈ డెఫినేషన్ లా ఏ అండ్ బి ఆర్ కన్సిడర్ అస్ నాన్ ఎంప్టీ సెట్. సో సెట్ లాంగ్వేజ్ లో ఆల్రెడీ మీరు లెర్న్ చేసిండారు, దానిచ్చి మీరు ఇది చాలా అర్థావు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇట్ ఇస్ ఓవర్. యూ గాట్ ద మీనింగ్ ఆఫ్ ద ఫస్ట్ పాయింట్. వాట్ ఈస్ ద సెకండ్ లైన్ మా? సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పేర్. ఇదిదా ఈడ ఇంకేమైన వర్డ్. సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పేర్ అని చెప్పంకా అదంతా ఏమి ఇప్పుడు దాన్ని చదివితిమి. ఆర్డర్డ్ పేర్ అంతా ఎట్ట ఉండు, మన డైలీ లైఫ్ లో ఎట్టతా యూజ్ చేసిండమే, ఆ ఫార్మేషన్ లో మనం ఇప్పుడు ఒక కొత్త సెట్టింగ్ రాయపోయాము. ఓకేనా? సో ఈ కార్టేషియన్ ప్రోడక్ట్ కి ఇంకో నేమ్ కూడా ఉంది స్టూడెంట్స్. ఆ పేరు ఎంత? వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ కార్టేషియన్ ప్రోడక్ట్ క్యాన్ బి కాల్డ్ యాజ్ క్రాస్ ప్రోడక్ట్. ఎవరైనా చెప్తారా? ట్రై చేస్తారా ఈ క్వశ్చన్ కి? కార్టేషియన్ ప్రోడక్ట్ తో ఎక్కువ నేమ్ ఏమి చెప్పి క్రాస్ ప్రోడక్ట్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు as per the definition it is given. How will we convert the wording into symbol form? Shall we? How will we convert the wording into symbol form? Listen చేయండి. ఇది కొంచెం నిండా పెద్ద వర్డ్ గా ఉంది క్యా. సో సింబల్ గా కన్వర్ట్ చేసిస్తాం. A cross B. Let us consider A and B must be two non-empty sets. The cross product of A cross B, how it can be written? It should be written in the form of set of all possible outcomes of a ordered pair. అటంతా A, B ఫార్మాట్ లో ఉంది. Such that. ఇప్పుడు మనం యా వర్డ్ యూజ్ చేస్తుంది? సచ్ దట్ అని చెప్పితిమి. ఆ సచ్ దట్ యా సింబల్ రిప్రజెంట్ చేస్తున్నా రైట్ సైడ్ స్లాష్, ఆర్ ఇట్ క్యాన్ బి రిప్రజెంటెడ్ బై సెమికోలన్ సింబల్ ఆల్సో. ఓకేనా? రైట్ సైడ్ స్లాష్ తో ఏమింట సచ్ దట్ సింబల్. ఓకేనా? సచ్ దట్ ఏ ఇన్ ఏ అండ్ బి ఇన్ బి. ఓకేనా? దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసిస్తామా? ఓకే, ఫస్ట్ the set A can be considered as the elements of 1, 2 and the set B can be considered as the elements of A, B, C. Okay na? The set A can be considered as the element of 1, 2 and the set B can be considered as the element of what it is? A, B, C. So ida manan ya see separi what are the possible outcomes of a ordered pair. So etatta raya mudinju possible outcomes of the ordered pair anta the set the element 1 in A can be paired with what are the thing? A in B, B in B and C in B also. So etta meer idin raya mudinju atanta idi A idi B. So A cross B can be written in the form of 1, A, 1, B and 1, C. Okay na? Next, once again, can you do the mapping with that element 2? Can you do the mapping with the element 2 now? How it can be? 2, A, 2, B and 2, C. Okay na? Cha. ఇప్పుడు మీకు ఇది కరెక్ట్ గా లేదా ఎట్ట చెప్ప ముడిజంట. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ వాట్ ఇట్ ఇస్? ఎవరైనా చెప్తారా? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ వాట్ ఇట్ ఇస్ నా 2 ఎలిమెంట్స్ ఉంది. ఓకే, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి ఏమి ఉంది? ఇంత 3 ఎలిమెంట్స్ ఉంది. ఏ, బి, సి ని. ఓకే, 3. ఈ స్మాల్ నెంబర్ నేమ్ ఏమి? ఎవరైనా చెప్తారా? ఈ స్మాల్ నెంబర్ పేరు ఏమిటి? ఇట్ ఇస్ నథింగ్ బట్ కార్డినల్ నంబర్. అటంతా ఏమింత? కార్డినల్ ఎలిమెంట్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ which are present in the given set. The set A can be considered as a given set. Now, what is the small n representation? The number of elements which are present in the given set is called the cardinal number. So, meer cheptara what is n of B? The number of elements which are present in the given set B is called the cardinal number of B. So, n of A is 2, n of B is 2. So, ఇప్పుడు A cross B ఇంత ఏమి ఉంది? ఇప్పుడు ఒక లెసన్ కొత్తగా లర్న్ చేయప్పుడు దానితో వెరిఫికేషన్ సైమల్టేనియస్ గా మనం నేర్చుకునే వాళ్ళ. సో ఎవరైనా చెప్తారా? ఇక్కడ ఏం చెప్పిండమ్మా? మల్టిప్లికేషన్ సింబల్ వేసిండమ్మా. అటంతా ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈస్ ఈక్వల్ టు వాట్ ఇట్ క్యాన్ బి? ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బి. సో 2 cross 3, 2 3s are ఏమి? ఇట్ ఇస్ 6.
Shall we check the number of elements in n of a cross b? Shall we? So how it can be? N of a cross b is equal to 1, 2, 3, 4, 5, 6. Yes, I have done it correctly. Okay, na? So ittada meer assurance cheyochu. Whether we did it correctly or not, na, you must learn the verification also simultaneously. Okay, na students? Okay. ఇప్పుడు మన ఏమి చెప్పి చదివింటుంట ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది దీనిలో జస్ట్ లిజన్ చేయండి ஓகே ఇప్పుడు ఏ క్రాస్ బిன்னு చెప్పి చెప్పప్పుడు ఇట్లా ఆర్డర్డ్ పార్ రాయ முடிஞ்சு దీంట్లో వాట్ ఇస్ ఏ క్రాస్ బీంటా ఈడ బిఫోర్ దట్ కమా వాల్యూస్ ఉందికా బిఫోర్ దట్ కమా వాల్యూస్ ఈ బిఫోర్ దట్ కమా ఇస్ ద వాల్యూ ఆఫ్ వాట్ ఇట్ ఇస్ నా ఎలమెంట్స్ ఆఫ్ దట్ సెట్ ఏ బిఫోర్ దట్ కమా కోఆర్డినేట్ వాల్యూస్ ఆర్ ఉంది కమా ఇది ఎంత ఎంత దట్ ఈస్ దట్ ఎలమెంట్ ఆఫ్ ద సెట్ ఏ ఓకేనా ఈడ కూడా క్రాస్ చేయకుండా before that comma what it is given these are the elements of set A okay na so first set enta in the ordered parla before that comma what it has to be written that is also set A elements has to be written సరి ఇప్పుడు n of a cross b చూసేడుతుంది ఇప్పుడు ఎవరైనా మీరు కూడా ట్రై చేయండి అమ్మే what is b cross a ఎవరైనా ట్రై చేస్తారా this is the answer of a cross b ఇప్పుడు ఎవరైనా b cross a ఎంత ఎట్టా ఉండే ఎవరైనా చెప్తారా కార్టేషియన్ ప్రోడక్ట్ లో బి క్రాస్ ఏంటో ఎట్టా ఉండంట ఫ్రమ్ బిలో ఉండి మీరు వచ్చి మ్యాపింగ్ చేయాలా లైక్ ఆర్డర్డ్ పేర్ క్యాన్ యూ డూ ఇట్ ఆర్ షాల్ ఐ డియర్ క్యాన్ యూ ఆర్ షాల్ ఐ నేనే చెప్పిస్తాను ఇటు ఎప్పుడు ఎట్టా ఉండే ఏ కమా 1 ఏ కమా 2 కరెక్ట్ నెక్స్ట్ బి కమా 1 బి కమా 2 నెక్స్ట్ C, 1 and C, 2. Okay, na? So, eta mera assurance chesire whether you did it correctly or not. Before that comma in the coordinates, before that comma is a value of what it is an element of the first set. Check cheyanda. Before that comma is an element of what it is, ma? Set. B set. Okay, na? Sure. ఇప్పుడు ఒక డౌట్ ఉంది మీకు ఏంట ఏ క్రాస్ బి దట్ ఏ కమా బిని కూడా పెట్టుకుంటామే ఏ కమా బి బి కమా ఏ వాల్యూను ఈక్వల్ గా ఉండడానికి ఛాన్సెస్ ఉందినా లేదా మీరే చెప్పండి ఇన్ జనరల్ ఏ కమా బి క్యాన్ బి ఈక్వల్ టు బి కమా ఏనా దీనికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈడ చూడండి ఇది ఏమి మన XY యాక్సిస్ తోని ప్లేన్ ఉంది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను ప్లాట్ చేసా సో 1,3 ని పెట్టుకోండమ్మే 1,3 ఈ పాయింట్ వ్యారిటస్ లొకేట్ అంట ఈడ అదే పాయింట్ 1,3 3,1 the position of these 2 points can be located in the same place or some other place మీరే చెప్పండి 1,3 and 3,1 cannot be located in the same place. కారణం ఏంటమ్మా ఏ వాల్యూతోని వాల్యూ ఈడ 1,3 ఈడ వచ్చి మీరు వాల్యూని చూడడానికి ముందట్లా ఆ కోఆర్డినేట్స్ తో చూడవాలి 1,3 3,1 in general it is not equal. With that example we can have a easy idea. In general a comma b is not equivalent to b comma a if కండిషన్ ఇచ్చారు ఎస్ ఎప్పుడు ఇది ఈక్వల్ గా ఉందంట ఏ ఇస్ ఈక్వల్ టు బి అని చెప్పకూడదా మన వాల్యూ ఏ కమా బి మస్ట్ బి ఈక్వల్ టు బి కమా ఏ ఓకేవా స్టూడెంట్స్ యు గాట్ మై పాయింట్ లేడమ్మా ఎస్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు మీరు నేర్చుకున్నది ఒక కండిషన్ దా నేర్చుకున్నది కార్టేషియన్ ప్రోడక్ట్ ఆఫ్ 2 సెట్స్ ఓకేనా నెక్స్ట్ దీనికి ఒక స్టిమ్యులేషన్ కూడా చూస్తామే రెడీయా Students, please hold, it is like aim chepadi. Please hold on few seconds. I'll be sharing my screen. Yeah. Super. I got it. ఇప్పుడే కార్టేషియన్ ప్రోడక్ట్ ఏపీ ఇంకా దానికి ఒక స్టిమ్యులేషన్ చూసిస్తామా యా
ఇది చూడండి ఏమా ఇచ్చిండరు the set A has 2 elements 2,5 and the set B has 3 elements 7 2 and 4. So how will you do the pairing of these two? That is in the they are asking us to form in the ordered form. Shall we do it? Yes. ఇది చూడండి set A can be considered as a oval shape. Here also set B can be considered as a oval shape. So what are the elements in set A? 2 and 5. What are the elements in B? 7, 2 and 4. Okay, next. Step 1 ఏమింత how we are supposed to do the ordered pairing from the set. The element 2 in A can be paired with what are the elements in B? 2,7, 2,2 and 2,4. So ఇది ఎట్ట ఆర్డర్డ్ పేర్ల రాయ முடிஞ்சு ఇక్కడ చూడండి 2,7, 2,2 and 2,4 అని చెప్పి రాయ முடிஞ்சு ఇంకో ఎలిమెంట్ ఏమి ఉంది చూడండి ఇప్పుడు ఇది రిమూవ్ చేసేస్తాను ఇంకో ఎలిమెంట్ చూడండి సో హౌ కమ్ ద 5 can be mapped with the remaining rest of the elements in B? 5,7, 5,2 and 5,4. దీనికి ఆర్డర్డ్ పేరు ఎట్ట ఉంది 5,7, 5,2 and 5,4. అటంతా మన A క్రాస్ B తోని మనం ఇప్పుడు ఏం చదువుము కార్టీషియన్ ప్రోడక్ట్ చెప్పిగా చదువుము సో వాట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద కార్టీషియన్ ప్రోడక్ట్ సో ఎట్ట ఉండి చెప్పి చెప్పమ్మ ఇక్కడ చూడండి అమ్మే A cross B is equal to open set basis 2, 7, 2, 2 and 2, 4. Next 5, 7, 5, 2 and that element what it is na 5, 4. Okay na? Correct ah? సరే ఇప్పుడు వరకు మనం ఏమి చెప్పి చదివితిమింట ఎవరైనా చెప్ప ముడించినా మళ్ళీ ఇప్పుడు ఎవరైనా చెప్తారా ఎవరైనా ట్రై చేస్తారా ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇప్పుడు ఏమి వరకు చదివితిమిన్ చెప్పి ఒక నిమిషం ఇప్పుడు మన ఏం చెప్పి చదివితిమింట కార్టీషియన్ ప్రోడక్ట్ ఆఫ్ 2 sets న ఎట్లా ఉంటుందని చెప్పి డెఫినేషన్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చదివితిమి నెక్స్ట్ వాట్ ఇట్ ఇస్ రిలేటెడ్ ఏమి ఎవరైనా గెస్ట్ చేయండి నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ ద సబ్ టాపిక్ వాట్ ఇట్ ఇస్ రిలేటెడ్ నా ఇట్ ఇస్ రిలేటెడ్ విత్ ద రిలేషన్స్ it is related with the topic what it is na the topic name what it is na relation ఇప్పుడు వరకు మీరు కార్టీషియన్ ప్రోడక్ట్ ఏమి చెప్పి మచ్చింగా అర్థం అవుతుందా ఎస్ ఆర్ నో నా తిప్పి చెప్పవాలన్నా ఇప్పుడు వరకు మీరు చదివింది కార్టీషియన్ ప్రోడక్ట్ ఆఫ్ 2 sets దా ఎట్లా ఉండుని చెప్పి మచ్చింగా అర్థం అవుతుందా అని తనచా ఎస్ ఆర్ నో అమ్మా అటంతా ఇప్పుడు మన నెక్స్ట్ లెవెల్ మూవ్ ఆన్ చేయాలా that is nothing but relation. So relation is nothing but what it is now. A subset of a Cartesian product is called a relation. చెప్పదే అర్థం ఉందినా a subset of a Cartesian product is called a relation. దానికి మీకు ఈజీగా అర్థం అవ్వేలా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తోనే చెప్పించాను ఆ relation are from A to B. From A to B is always a subset of A cross B. So, this is wording la convert cheyam mudinje. R is a subset of, this is a symbol of subset. R is a subset of A cross B. So, దీనికి కూడా example చూసేస్తామా సో ఇప్పుడు ఏం చెప్పి ఆ relation is nothing but it is a subset of the Cartesian product of A cross B. ఓకేనా సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూస్తాం సో ఏం చెప్పి మీ R is a subset of A cross B. ఇప్పుడు R1 చెప్పి పెట్టుకుంటామే ఫర్ అండ్ ఎగ్జాంపుల్ 5,7, 2,4 సరే మీరు ఎవరైనా చెప్తారా R1 is a subset of this A cross B or not? Check cheyanda A cross B. What it is given that? This is only. Cheri. 5,7 is an element of that set A cross B. Yes. Tick checks. You can next. 2,4 is an element of the set A cross B. Yes, it is there. Atanta emi suppose. Yes. R1 is a it is a it is a relation of the Cartesian product.
ఓకే డన్ సెకండ్ ఎగ్జాంపుల్ ఆర్ ఇటు మీరు ఇటు కూడా రాయండమే R1 belongs to A cross B at ఏమి subset second example 2,7 and 7,2 అని చెప్పి పెట్టుకుంటామే ఇది that is the second example this is first one and here it is the second one R2 ఏమి ఇచ్చిండారు 2,7 and 7,2 ఇచ్చిండారు కా ఇప్పుడు చెక్ చేయండి ఇప్పుడు ఇది రేస్ చేసేసా యా 2,7 is an element of the set A cross B or not? Yes, it is an element of the set A cross B. Okay, done. నెక్స్ట్ ఏ ఎలమెంట్ మా ఇచ్చిండారు 7,2 అని చెప్పి ఇచ్చిండారుకా ఎవరైనా చెక్ చేసి చెప్ప ముడిజినా ఈడ 7,2 ఎటన్నా ఏదిని ఉందినా ఏమిని ఈడ 7,2 అని చెప్పి ఇచ్చిండారుకా ఈ ఎలమెంట్ ఈ ఏ క్రాస్ బి లో ఉందినా లేదని ఎవరైనా చెప్తారా స్టూడెంట్స్ ఎవరైనా ట్రై చేసే ముడిజినా ఎస్ 7,2 is not an element of the set A cross B. అటంతా ఆన్సర్ ఏమి రాయాల మై R2 is not an element. Is not an element of the Cartesian product. Okay, next students, you got my point or not, ma? సరే సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కూడా రిలేటెడ్ గా ఓవర్ స్టిమ్యులేషన్ నేను చూపిస్తాను ఓకే యా రెడీయా ఒక్క నిమిషం నా ఎగ్జాంపుల్ ఎత్తితే ఉంది ನಾನು చూసుకున్నా స్టూడెంట్స్ ప్లీజ్ హోల్డ్ ఆన్ 1 సెకండ్ ప్లీజ్ బేర్ విత్ మీ ఇప్పుడు ఎవరైనా ఈ డెఫినేషన్ బట్టి నోట్ చేసుకోండి అమ్మే ఇప్పుడు ఈ టాపిక్ రిలేటెడ్ గా మీకు స్టిమ్యులేషన్ చూపిస్తాను ప్లీజ్ నోట్ డౌన్ ద ఎగ్జాంపుల్ లలో ఇన్ ద మీన్ టైమ్ యూ నీడ్ నాట్ వేస్ట్ ఒక్క నిమిషం యా ఇప్పుడు మన రిలేషన్స్ కు ఒక ఎగ్జాంపుల్ చూడపోయామే సో ఇన్ ద మీన్ టైమ్ మీరు డెఫినేషన్స్ తా ఏమి ఎవరు ఎట్లా ఉంటుందని చెప్పి ఒక రీక్యాప్చులేట్ చేసుకుందా ఓకేనా యా చూస్తామా మనం ఇప్పుడు యా ఐ గాట్ ఇట్ సారీ స్టూడెంట్స్ సారీ ఫర్ ద డిలే సో ఇప్పటి వరకు మన ఆడాడ పేరెంట్ ఏమి చూసిండమ్మా కార్టేషియన్ ప్రోడక్ట్ డెఫినేషన్ లర్న్ చేసిండమ్మా అంచిది రిలేషన్ తా ఏమి కూడా లర్న్ చేసిండమ్మా రిలేషన్ తా ఏమి చెప్పితే రిలేషన్ ఇస్ నథింగ్ బట్ అ సబ్సెట్ ఆఫ్ అ కార్టేషియన్ ప్రోడక్ట్ ఓకేనా స్టూడెంట్స్ ఇక్కడ చూడండా మీరు ఇక్కడ ట్రై చేయవచ్చుకా చూడండా ఇప్పుడు ఏమి చెప్పితే ద సెట్ ఏ హ్యాస్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ 5 elements 1 2 3 4 5 and the set B has 3 elements 7 8 9 so how the Cartesian product of A cross B can be defined see here so ida oka list of numbers are given ka adi ette meer correct cheya mudijinta the sepitike appudu ida kuda screen share chesa so that n of A the set A has 5 elements and the set B has how many elements ma it is 3 so what is my n of A cross B ఎవరైనా చెప్తారా n of A into n of B ఓకేవా yes that is 5 cross 3
which is nothing but how many elements will be there in my Cartesian product, ma? 15 elements will be there. Okay, let it be. So our intention is to learn only about the relations right now. Okay. So here student, R1 can be considered as my first relation. Atanta yamma 1,8 in చెప్పి ఈ ఎలిమెంట్ దీనిలో ఉందినా లేదా? ఎస్, సెకండ్ ఎలిమెంట్ గా ఉంది. 2,9 యాడ ఉంది? ఈడ ఉంది. నెక్స్ట్ 3,7 ఉందినా లేదని చెప్పి చూడండి. యా 3,7 ఉంది. నెక్స్ట్ మా 4,8. యా దట్ ఈస్ ఆల్సో is here. Next 4,9. The same thing as also is here only. Okay. So what I can conclude that ma? Now I can say R1 is a what it is? R1 is a subset of my A cross B or not? Yes, it is a subset of my A cross B. Okay na? Next R2 also example ఇచ్చిండారు. ఈ ఎగ్జాంపుల్ మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చూడండి మిస్ స్టూడెంట్స్, ఇదిలా ఏం చెప్పి లిస్ట్ అవుట్ చేసిండారుగా. సో దట్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఇస్ కాల్డ్ వాట్ ఇట్ ఇస్ నా? ఎవరైనా చెప్తారా? ఎవరైనా ఆన్సర్ చెప్తారా ఈ క్వశ్చన్స్ కి? ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఇస్ కాల్డ్ డొమైన్ and the set of all elements of B is called codomain. Okay na students? I shall repeat it again. The set of all elements of A is called domain and the set of all elements of B is called what it is ma? It is codomain. Okay na students? Yes. Seri. Atanta range inta ema? Evaraina cheppamudina? Range is nothing but a subset of its codomain. Okay na? Sure. Next, మన చూడపోయేది ఏమింత? Yeah. So this is the diagram for R2. Okay, my students? Sure. Next one. ఇక్కడ types of relations also ఇక్కడ ఇచ్చిండారు. ఇప్పుడు మనం మూవ్ ఆన్ చేయపోయేది ఎంత? ఫంక్షన్స్. ఓకేనా? యా, లిసన్ చేయండి. ఇప్పుడు వరకు మన చదివింది అన్ని ఒక చిన్న ఎట్లా చెప్పది వెన్ డయాగ్రామ్ అయితే ఇక్కడికి ఈజీగా ఉండు. A larger circle can be considered as a Cartesian product. Okay na? Yes, a larger circle can be considered as a Cartesian product. Next, మనం ఏమి నేర్చుకుంటామి? నెక్స్ట్ వచ్చి రిలేషన్. రిలేషన్ is nothing but, from the diagram what you can say about this term? Relation is nothing but it is a subset of the Cartesian product. Handwriting కొంచెం నీట్గా ట్రై చేసా. Relation is nothing but a subset of a Cartesian product is called relations. ఓకేనా? నెక్స్ట్ మనం చూడపోయే టాపిక్ అంతా ఎవరైనా గెస్ట్ చేస్తారా? ఇప్పటి వరకు మన రిలేషన్స్ చదువుకున్నాము. నెక్స్ట్ ఏమి ఉంది? ఇది వచ్చి ఫంక్షన్స్. సో వాట్ ఈస్ కాల్డ్ ఫంక్షన్? ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో ఎవరైనా ట్రై చేస్తారా? ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ అ స్పెషల్ కైండ్ ఆఫ్ రిలేషన్ ఇస్ కాల్డ్ ఫంక్షన్. ఓకే స్టూడెంట్స్, ఐ షాల్ రిపీట్ ఇట్ అగైన్. సో కార్టేషియన్ ప్రోడక్ట్ ఏమని చెప్పి ఆల్రెడీ మీరు లెర్న్ చేశారు. దాంట్లో సబ్సెట్ ఆఫ్ అ కార్టేషియన్ ప్రోడక్ట్ ఇస్ కాల్డ్ రిలేషన్. ఓకేవా? నెక్స్ట్ అ స్పెషల్ కైండ్ ఆఫ్ రిలేషన్ under some specific condition is called what it is? The functions. Okay va students? Yes. ఇప్పుడు ఈ ఫంక్షన్ కి ఒక సిల ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఫస్ట్ కండిషన్ చెప్పతనా, ఎగ్జాంపుల్ చెప్పతనా? ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పేసా. ఎస్, ఏ ఇడ ఇట్ ఇస్ బి. ఏ బి సి 1 2 3 4 5. சரியா? లిసన్ చేయండి. ఏమా నాయన చేసా? చూడడానికి ఎట్ట ఉంది? చూడడానికి ఎట్ట ఉంది? తెలియలేదా? ఓకే, సింపుల్ గా నా సెట్ ఏకను బీకను ఒక మ్యాపింగ్ వేసా. నేను ఇప్పుడు చెప్తాను. ఏ సెట్ క్యాన్ బి కన్సిడర్ యాజ్ చిల్డ్రన్. சரியா? లైట్ గా ఉండండా. ఇదలా ఎట్లా చెప్పి రాసంతా ఒక నిమిషం. ఆ ఎగ్జాంపుల్ నే ఉండని చెప్పితాను. ఓకే, లెట్ ఇట్ బి. The set A can be considered as children. Okay na? Next, the set B can be considered as parents.
ఈడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా ఒక చైల్డ్ కి బయాలజికల్ రిలేషన్ లా ఒక అమ్మ ఒక నాన్నదాన ఉండి முடிஞ்சு అవునా కాదా తిప్పిన చెప్ప ఒక చైల్డ్ కి బయాలజికల్ రిలేషన్ గా ఒక అమ్మ ఒక నాన్నని చెప్పితే చెప్ప முடிஞ்சு అవునా కాదా ఇప్పుడు మన అమ్మ నాన్న కూడా పుట్టిన వారిని ఎట్లా చెప్పుతుమే పెద్దమ్మ పెద్దనైనా చిన్నమ్మ చిన్న నాన్న అని చెప్పిదాని చెప్ప முடிஞ்சு అంటే ఏమా అర్థం సపోజ్ a child one child can have more than one father and mother na that relationship is acceptable in our culture or not no not at all సో అదిదా దీనికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ సో ఎక్కువ ఒకసారి కూడా చెప్తాను లిజన్ చేసుకోండా ఆ చైల్డ్ சரியா சைல்டுக்கு ஒரு அம்மா ஒரு நானா மட்டும்தான் உண்ட முடிஞ்சா பயாலஜிக்கல் ரிலேஷன்ல மோர் தென் ஒன் ஃபாதர் அண்ட் மோர் தென் ஒன் மதர் உண்டுதா ఆ రిలేషన్షిప్ను మనం అక్సెప్ట్ చేయ முடிஞ்சது ఓకేనా దట్ ఈస్ ఫస్ట్ పాయింట్ అండ్ ద సెకండ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాట్ ఇట్ ఇస్ నా నో చైల్డ్ క్యాన్ లెఫ్ట్ అలోన్ ఇన్ ద వరల్డ్ ఓకేనా స్టూడెంట్స్ ఇప్పుడు చెప్ప முடிஞ்சுனா ఇదిదా ఈ డయాగ్రామ్ కి ఇప్పుడు మ్యాథమెటికల్ వే ఆఫ్ అప్రోచింగ్ లో నా ఏం చెప్పబోతున్నా ఈ పాయింట్ ని ఈడ రాస్తున్నా ఓకే ఈడ రాసా ఫస్ట్ పాయింట్ ఏం మీ చెప్తున్నా ఎవ్రీ ఎలమెంట్ ఇన్ ద డొమైన్ every element in the domain must have a unique image in the codomain so తిప్పి కూడా ఒక్కోసారి చెప్ప what is called a set of all elements of A can be considered as a domain ఓకేనా మ్యాథమెటికల్ వే ఆఫ్ అప్రోచింగ్ లో ఇది పేరు ఏం చెప్తుంటా డొమైన్ ఓకే నెక్స్ట్ అమ్మా the set of all elements in the set B can be considered as codomain ఓకే మామ సో ఇప్పుడు మ్యాథమెటికల్ వే ఆఫ్ అప్రోచింగ్ లో ఏం చెప్తాను ఎవ్రీ ఎలమెంట్ ఇన్ ద డొమైన్ must have a unique image అటంతా ఏమన్నా ఒక అమ్మ ఒక నాన్న மட்டும்தான் ఉండ முடிஞ்சு more than one father and more than one mother is dana that relationship is not a acceptable one in our culture okay ntama tipi kuda seppama every element in the domain must have a unique image in the codomain okay na this is first condition second condition em seppamanta no element this is the second condition no element should be left alone no element in the domain should not left alone okay na you got my point or not yes or no ma cheri so what is called domain ఎవరైనా చెప్తారా స్టూడెంట్స్ మీకు ఆన్సర్ తెలుస్తా ధారాళంగా మీరు అన్మ్యూట్ చేసి ఆన్సర్ ట్రై చేయండి అమ్మా ఎవరికైనా చెప్ప ముడిచినది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ shall I wait for few minutes yes yes ma నేను ఏదైనా అడుగుతా మీరు కూడా కొంచెం రిప్లై చేయ ట్రై చేయండి అమ్మా అప్పుడుదా క్లాస్ని ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ గా ఉండు ఓకేనమ్మా సరే ఒక నిమిషం టైం ఇచ్చా ఎవరైనా తెలుస్తా మీరు ట్రై చేయండి స్టూడెంట్స్ మీరు అర్థం అవ్వపోతా మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తున్నారా మీరు అర్థం అవ్వబోతా మళ్ళీ ఇంకోసారి కూడా చెప్పిస్తాను ఓకే సరే ఇప్పుడే నా ఏం చెప్పి మీ ఈడ అటనే సింబల్ కన్వర్ట్ చేసా ఫంక్షన్ f from A to B ఓకేనా సో ఇది ఎట్ట చెప్ప முடிஞ்சு a function f from A to B is a function na the set anta ఈడ A is called what it is domain అటంతా ఏమా the set of all elements in the set A is called domain పెద్దది ఇంకా కూడా రాస్తాను the set A is called what it is ma domain okay va the set of all elements in the set A is called domain and the set of all elements in B is called what it is na codomain
అర్థం అవినా స్టూడెంట్స్? Next, every element in the domain must have a what image ma? Only unique image in the codomain. Second condition ఏమి చెప్తాను? No element in the domain should not left alone. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చూస్తాం. ఎగ్జాంపుల్ గా చూస్తా బెటర్ ఐడియా ఉంది. సో ఏ బి ఇది ఎట పెట్టిద్దామా? ఏ బి సి 1 2 3 4 5. ఓకేనా? నౌ లిజన్. ఇప్పుడు ది బెస్ట్ ఏమి ఎగ్జాంపుల్ తా లెఫ్ట్ సైడ్ set of all elements can be considered as children. Right hand side set of all elements can be considered as parents. Okay. ఇప్పుడు మీరే చెప్పి చూడండి. 2 children can have in a family. 2 children can have one father and one mother. Yes or no? Is it possible case or not? Yes. In this case, 2 children can have one father and one mother. Yes, it is acceptable. Okay. What about that set, ma? Set C is mapped with only one image in B. Yes, this is also correct. So we can say that yes, it is a function. The function symbol can be represented by what symbol? F. Very simple. What is the reason? ఎవరైనా చెప్తారా? Why the function symbol can be represented by caps F అంట? See here. Function తోని మొదటి లెటర్ ఏమా? F only. అటంత రిలేషన్ ఎట చెప్ప ముడుంజే? ఈ ఆర్ ని చెప్పిదా చెప్ప ముడుంజే. ఈజీగా ఉంది కా? So this is a first example. Yes, it is a function or not? Yes, it is a function. Okay. Second example చూస్తామా? Second example. A, ఇడ B. ఓకేనా? So A, B, C, 1, 2, 3, 4. The element 1 in A is mapped with the 2 and B. The element B in A is mapped with the 2 and B. The element C in A is also mapped with the 2 in C. అటంతా ఏమా? ఇది ఫంక్షన్ తా మన ఎఫ్ లెటర్ లో రిప్రజెంట్ చేయాలి. అటంతా ఏమా? ఎవరైనా చెప్పముడిజినా? ఇది mathematical way of approaching the ఈ two conditions satisfy చేయాలి. లేదంటే what is the easiest way? Any one of you can tell me? In a family, 3 children. In a family, 3 children can have one father and one mother. Yes or no, ma? For each and every example can be connected with our daily life only. சரியா? daily life example తోని కనెక్ట్ చేసాక ఇక ఈజీగా ఉంది. So 3 children can have one father and one mother. Yes, this relationship is acceptable one or not? Na? Yes. So it is a function. Okay na? ఇక ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను. లిజన్ చేయండి. Now A, B, A, B, C, 1, 2, 3, 4 and 5. ఇప్పుడు ఎవరైనా చెప్తారా? Is it a function or not? Students, can you try your level best to answer for my question, ma? ఎవరైనా చెప్తారా ఇది ఫంక్షనా లేదా అని చెప్పి? ఎస్సా నోవా? మళ్ళీ మీరు ట్రై చేయవాళ్ళ కారా? It is not a function. రీజన్ ఎంత? ఇది వచ్చి నాట్ అ ఫంక్షన్ చెప్పి చెప్తాము. కారణం ఏమ్మా? See here, A is mapped with the element 2 in B. Okay. Here, the element B in A is mapped with the element 4 in B. Okay. What about that element C? Is it satisfying this condition or not, ma? The particular diagram has to satisfy these two conditions. So, no element in the domain should not left alone. అటంతా the element C కి ఏదైనా మ్యాపింగ్ ఉందినా లేదా? No child cannot left alone in the world. No child cannot left alone in the world. అటంతా the element C కి మ్యాపింగ్ లేదు. దానిచ్చి ఇది దేనికి ఎగ్జాంపుల్ మా? ఇది వచ్చి నాట్ ఎ ఫంక్షన్ కి ఎగ్జాంపుల్. ఓకేనా? యూ గాట్ మై పాయింట్. ఓకే. సో ఇది రిలేటెడ్ కన్నా ఒక స్టిమ్యులేషన్ చూస్తాము. ఈడ చూడండి. ఈడ చూడండి.
ఇది ఫంక్షనా నాట్ ఫంక్షనా ఎవరైనా చెప్తారా ఇది వచ్చి దేనికి ఎగ్జాంపుల్ ని ఈడ చూడండి ద ఎలమెంట్ 1 in A is mapped with how many elements in B? The element 1 in A is mapped with the 2 elements in B. 3 మ్యాపింగ్ అవ్వింది అదే వేళకు 4 మ్యాపింగ్ అవ్వింది ఓకే అప్పుడు ఇప్పుడే మనం చెప్ప ముడిஞ்சு ఇట్ ఇస్ నాట్ అ ఫంక్షన్ సో 1 மட்டுமா ఇట్ ఇస్ రాంగ్ ఈడ చూడండి 3 ఆల్సో మ్యాప్డ్ విత్ హౌ మెనీ పేరెంట్స్ మా 2 పేరెంట్స్ సో దిస్ ఇస్ ఆల్సో నాట్ అ ఫంక్షన్ కి ఎగ్జాంపుల్ సో హౌ మెనీ రీజన్స్ ఆర్ ఉంది చెప్పి చూడండి నాట్ అ ఫంక్షన్ కి మోర్ దెన్ 1 రీజన్స్ ఆర్ ఉంది ఓకేవా స్టూడెంట్స్ నెక్స్ట్ దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చూస్తామా వదినా ఎవరైనా ట్రై చేస్తారా సైలెంట్ గా ఉండరే అటంట మీరు అందరికీ అర్థం అవుతుంది నేను అనుకుంటానా ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనం చూడపోయేది ఏంట టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ సో ఫంక్షన్ తో ఏమి చూస్తామి దీనికి పేరు ఏమి చెప్పింత కార్టీషియన్ ఎట్లా చెప్పది డైరెక్ట్ గానే డయాగ్రామ్ చేసేస్తా షార్ట్ ఫామ్ లో రాసేసా సిపి ఇంత కార్టీషియన్ ప్రోడక్ట్ నెక్స్ట్ దానితోని సబ్సెస్ పేరు ఏమింత రిలేషన్ దానికి రోట ఉండ స్పెషల్ కైండ్ ఆఫ్ రిలేషన్ కి పేరు ఏమి చెప్పితమి ఫంక్షన్ చెప్పితమి ఓకేనా నెక్స్ట్ మనం చూడపోయేది ఎంత స్పెషల్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ సో స్పెషల్ kinds of functions. So first, the best example what it is now, once again, I want to connect with the same thing. A function from F from A to B. A, ఇది B. ఇప్పుడు the best example గా ఈ క్లాస్ లో మీతో రోల్ నంబర్ పెట్టుకుంటామే 1 2 3 అటెండ్ చెప్పి 40 స్టూడెంట్స్ ఉండరు 1 2 3 అని చెప్పి అట్లా ఎన్ని స్టూడెంట్స్ ఉంటారు 40 స్టూడెంట్స్ ని ఇమాజిన్ చేసుకోండి ఈడ మీతోనే సబ్జెక్ట్ టీచర్స్ ని ఇమాజిన్ చేసుకోండి తమిళ లాంగ్వేజ్ టీచర్స్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ టీచర్స్ ఉండుతురుకా సో వారితోనే మ్యాపింగ్ చేయవద్దాం చెప్పుడు రోల్ నంబర్ 1 తోనే మ్యాథ్స్ టీచర్ ఎవరుమా రోల్ నంబర్ 1 తోనే మ్యాథ్స్ టీచర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AAA వారితోనే నేమ్ BBB CCC అండ్ D అని చెప్పి కూడా పెట్టుకుంటాం రోల్ నంబర్ 1 తోని మ్యాథ్స్ టీచర్ ఎవరంట CCC ద నంబర్ 1 క్యాన్ బి మ్యాప్డ్ విత్ ద ఎలిమెంట్ MNC నెక్స్ట్ 2 క్యాన్ బి మ్యాప్డ్ ద రోల్ నంబర్ 2 తోని మ్యాథ్స్ టీచర్ ఎవరుమా ఈ CCC మేడం నా నెక్స్ట్ మేడము సారా పెట్టుకోండి నెక్స్ట్ ద రోల్ నంబర్ 3 మ్యాథ్స్ టీచర్ ఎవరుమా ద సేమ్ పర్సన్ సో ఇట్నే ద సేమ్ థింగ్ గోస్ ఆన్ అప్ టు దిస్ థింగ్ అటంతా ఇది ఎట్లా మ్యాథమెటికల్ వే ఆఫ్ అప్రోచింగ్ లో కన్వర్ట్ చేయబడింది ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ is mapped with only one element. Every element in A is mapped with only one element in B is called what it is now constant function. Okay na adavina every element in A is mapped with only one element in B is called what it is now constant function. So దీనికి నా స్టిమ్యులేషన్ చూపిస్తాను ఈడ చూడండి అమ్మా ఇదిదా కాన్స్టెంట్ ఫంక్షన్ తోని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎట్లా ఉంటుందా ఇప్పుడు మనకు ఆరో డయాగ్రామ్ లో మనం లెర్న్ చేసిండమే அதே கான்செப்ட்ங்க எட்ட கிராஃபிக்கல் வே ஆஃப் ரெப்ரசன்டேஷன் தான் இட்டதான் உண்டு இட చూడండమ్మే సో ఇడ కలర్ వైస్ డిఫరెన్షియేషన్ చేయలేదా సో ఇఫ్ ద k value is positive ఉంటా the graphical representation can be that above x axis see here the k value is positive ఉంటా the graphical representation can be that above x axis if the k values are negative ఉంటా it can come below the x-axis. Okay, now students, మీరు అన్ని వరకు అర్థం అవినా that is f of x is equal to c. Constant function తోని జనరల్ ఫామ్ ఏమి ఉందని చెప్పేసి ఎవరైనా చెప్ప ముడిజినా
ఎనీ ఐడియా స్టూడెంట్స్ కాన్స్టెంట్ ఫంక్షన్ తోని రిప్రజెంటేషన్ ఎట్లా ఉంటుందో ఎవరైనా చెప్పముడుగునా నో ఐడియానా ఏమ్మా సరే నేనే చెప్తాను కాన్స్టెంట్ ఫంక్షన్ తోని ఆ రిప్రజెంటేషన్ దట్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఇంత ఆ కాన్స్టెంట్ ఫంక్షన్ తోని రిప్రజెంటేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సి అని కూడా పెట్టుకునవచ్చు ఇడ సిఓ కేఓ ఏది కావాలంటే పెట్టుకునవచ్చు దట్ ఈస్ కాన్స్టెంట్ సి ఇస్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్ ఇట్ ఇస్ where C is constant. If C is positive, if C is positive ఉంటా ఎట ఉండే above x axis లో ఉండే if C is negative ఉంటా ఇది ఏడ ఉండుంట బిలో x axis లో ఉండే ఓకేనా స్టూడెంట్స్ ఇప్పుడు అన్ని వరకున నా చెప్పించింది అన్ని నా అర్థమని చెప్పిస్తానుచ్చా నెక్స్ట్ క్లాస్ లా దీనితో కంటిన్యూషన్ ఉన్న 2 ఎగ్జాంపుల్స్ మట్టుదా ఉంది కావాలంటే దాన్ని చూస్తాం లేదంటే న్యూ చాప్టర్ పోతాం ఓకేనా స్టూడెంట్స్ థ్యాంక్ యూ Thank you to all. See you in the next class. Chat box లో ఎవరైనా డౌట్ అడిగిండారా ఒక నిమిషం చూసికనా యా స్టూడెంట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ మా சரியா this is one of my humble request ఏమింటా ఇక్క మీద నేను క్లాస్ ఎత్తప్పుడు మీరు కొంచెం రిప్లై ట్రై చేయండి అప్పుడుదా క్లాస్ ఇక్కకొచ్చా ఇంట్రెస్ట్ గా ఉండు సపోజ్ మీరు ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ అర్థం అవ్వలేదంట మళ్ళీ ఇంకోసారి కూడా చెప్పిస్తాను ఓకేవా స్టూడెంట్స్ ఎస్ థ్యాంక్ యూ స్టూడెంట్స్ థ్యాంక్ యూ టు ఆల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్